హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రాడ్యుయేట్ చాయిస్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వెరీ ఇంపార్టెంట్, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ సంబంధించిన జీకే క్వశ్చన్స్ మరియు కరెంట్ ఇష్యూస్ క్వశ్చన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని మొదటగా విజిట్ చేస్తే ఈ సిరీస్లో సంబంధించిన మిగతా క్వశ్చన్ సంబంధించిన వీడియో యొక్క లింక్ అనేది మన డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ చూడండి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ క్వశ్చన్కి మూవ్ అయితే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, సో మన ఫస్ట్ క్వశ్చన్, భారతదేశ ఉత్తర మరియు దక్షిణ కొన మధ్య దూరం ఎంత అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇక్కడ నుండి ఉత్తర కొన మరియు దక్షిణ కొన, ఇది భారత భూభాగం అయితే ఇక్కడ, అదేవిధంగా దీవులం కలుపుకుంటే ఇక్కడ అండి. సో ఇక్కడ వచ్చేసి దీన్ని ఇందిరా కాల్ అంటారు. ఏమంటారు? ఇందిరా కాల్ ఆర్ ఇందిరా కాల్, అదేవిధంగా కిలిస్ దావన్ పాస్ అంటారు. కిలిక్ దావన్ పాస్, ఇందిరా కాల్ కిలిక్ దావన్ పాస్. ఇక్కడైతేనేమో కన్యాకుమారి, అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇందిరా పాయింట్ అంటారు. గుర్తుంచుకోండి, ఈ ఇందిరా పాయింట్ ఆర్ పిగ్మేలియన్ పాయింట్ అంటారు. పిగ్మేలియన్ పాయింట్. సో మనకి ఇందిరా కాల్ మరియు ఇందిరా పాయింట్ ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఆప్షన్ వచ్చేసి 2933 కిలోమీటర్స్, 2800 కిలోమీటర్స్, 3214 కిలోమీటర్స్, 2855 కిలోమీటర్స్. మన ఆన్సర్ వచ్చేసి 3214 కిలోమీటర్స్. ఇక్కడ నార్త్ నుంచి సౌత్కి వచ్చేనేమో 3214 కిలోమీటర్స్, గుర్తుంచుకోండి. అదేవిధంగా వెస్ట్ టు ఈస్ట్, ఇక్కడ నుంచి ఈ రెండింటి మధ్యలో వెస్ట్ టు ఈస్ట్ అయితేనేమో అదంతా అంటే 2933 కిలోమీటర్స్. రెండు బిట్స్ కవర్ చేయడం జరిగింది, గుర్తుంచుకోండి. నార్త్ టు సౌత్ 3214 కిలోమీటర్స్, వెస్ట్ టు ఈస్ట్ 2933 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో భూ పరివేష్టిత రాష్ట్రం కానిదాన్ని గుర్తించండి. సో ఆప్షన్ వచ్చేసి మహారాష్ట్ర ఏ, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హర్యానా, ఆప్షన్ డి తెలంగాణ. సో మనకి ఫస్ట్ భూ పరివేష్టిత రాష్ట్రం అంటే ఏందని తెలవాలి. ఇప్పుడు ఏదైనా రాష్ట్రానికి ఇట్లా చూస్తే, ఏదైనా రాష్ట్రానికి సముద్ర మార్గం లేకపోతే వేరే దేశానితో సరిహద్దు పంచుకోని రాష్ట్రాలు ఉంటాయి కదండి, అవి సముద్ర మార్గాలు ఉండవి, అదేవిధంగా సరిహద్దాలు పంచుకోవు. అటువంటి రాష్ట్రాలని భూపరివేష్టిత రాష్ట్రం అంటారు. సో ఆ భూపరివేష్టిత రాష్ట్రం కానిది అన్నారు. అంటే మనకి ఫస్ట్ అయిన రాష్ట్రాలు ఏందని తెలిస్తే మనకి కానిదని తెలుస్తుంది. మనకి మన దేశంలో మొత్తం 5 రాష్ట్రాలు ఉన్నాయండి, భూపరివేష్టిత రాష్ట్రాలు. అందులో ఒకటి మధ్యప్రదేశ్. మనకి మ్యాప్లో చూడండి, ఇక మధ్యప్రదేశ్ అనేది ఇక్కడ ఉంది. దీనికి ఎటువంటి సముద్ర మార్గం అండ్ ఎటువంటి దేశంతో అంతర్జాతీయ సరిహద్దు లేదు. అదేవిధంగా 2 తెలంగాణ. మొత్తం 5 రాష్ట్రాలు మీకు ఇక్కడ చెప్తున్నాను, మళ్ళీ వేరే ఎక్కడ చదవడం అవసరం లేదు. 3 వచ్చేసి హర్యానా, 4 వచ్చేసి హర్యానా, తర్వాత జార్ఖండ్, తర్వాత 5వది వచ్చేసి ఛత్తీస్గఢ్. 5 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, తెలంగాణ, హర్యానా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఈ 5 రాష్ట్రాలు అనేది భూపరివేష్టిత రాష్ట్రాలు. వీటికి ఎటువంటి సముద్ర మార్గం అంటే అంతర్జాతీయ బార్డర్స్ ఏముండవు. సో మనకి కానేదంటే ఆప్షన్ మహారాష్ట్ర. ఈ మహారాష్ట్రకి మనకి ఇక్కడ చూడండి, మహారాష్ట్రకి ఏంది సముద్ర మార్గం ఉంది. సో ఇది భూపరివేష్టిత రాష్ట్రం కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 2025 సంవత్సరానికి గాను బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత ఎవరు? ఈ బుకర్ ప్రైజ్ అనేది బెస్ట్ బుక్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2025 గాను బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత ఎవరు అనేది మన క్వశ్చన్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుంచుకోండి, ఎందుకంటే మన ఇండియన్ ఉమెన్కి వచ్చింది. సో ఆప్షన్ ఏ గీతాంజలి శ్రీ, ఆప్షన్ బి గుల్జార్, ఆప్షన్ సి రామభద్రాచార్య, ఆప్షన్ డి బాను ముస్తాక్. సో ఆప్షన్ ఏ, ఈ గీతాంజలి శ్రీ కూడా బుకర్ ప్రైజ్ వచ్చిందండి. కానీ ఆమె 2022 సంవత్సరానికి గెలుచుకుంది. ఈమె యొక్క నవల కూడా అడుగుతాను. ఈమె నవల ఏంటంటే టుంబ్ ఆఫ్ షాండ్ నవలకి ఈమెకు 2022 కాదు, 2022కి టుంబ్ ఆఫ్ షాండ్ నవల, హిందీ నవలకి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈ గుల్జార్ అండ్ రామభద్రాచార్య వీళ్ళు ఎవరంటే, వీళ్ళు 2023, గుర్తుంచుకోండి, 2023 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు. రీసెంట్గా వీళ్ళు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. సో ఈ గుల్జార్ అసలు పేరు అడుగుతారండి, గుర్తుంచుకోండి.
ఈ గుల్జార్ అసలు పేరు ఏందని కూడా అడుగుతారు, గుర్తుంచుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ గుల్జార్ అసలు పేరు వచ్చేసి సంపూర్ణ సింగ్ అనేది, సంపూర్ణ సింగ్ కలారా. వీళ్ళిద్దరు కలిసి జ్ఞానపీఠ అవార్డు. ఈ బాను ముస్తాక్ ఏమో 2025 బుకర్ ప్రైజ్ అవార్డు గ్రహీత, గుర్తుంచుకోండి. ఏ నవల కన్నా అడుగుతాడు. వీళ్ళ నవల వచ్చేసి హార్ట్ ల్యాంప్ నవల, గుర్తుంచుకోండి. నవల హార్ట్ ల్యాంపు. బాను ముస్తాక్ ఈమె ఏ రచయిత అంటే కన్నడ రచయిత్రి, గుర్తుంచుకోండి. కన్నడ రచయిత్రి అయిన బాను ముస్తాక్కి ముకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఆమె నవల హార్ట్ ల్యాంప్. ఓకే, దీన్ని అనువాదించింది ఎవరంటే మనకి దీపా బస్తీ, గుర్తుంచుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ నవలని ఇంగ్లీష్లోకి అనువాదించింది ఎవరంటే బాను బస్తీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధించి ఇటీవల రికార్డు పొందిన రాష్ట్రం ఇది. సో మనకి మహారాష్ట్ర, ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి మిజోరాం, ఆప్షన్ డి కేరళ. అందరు ఇక్కడ కేరళ అని కన్ఫ్యూజ్ అవుతారండి, కాదు, మన ఆప్షన్ వచ్చేసి మిజోరాం రాష్ట్రం ఇటీవల సంపూర్ణ అక్షరాస్యత అంటే 100% లిటరసీ రేట్ సాధించిన రాష్ట్రంగా రికార్డ్ సాధించడం జరిగింది, గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అనముడి షోలా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? జాతీయ పార్క్ నేను ప్రతి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది, ప్రతి వీడియోలో, ఎందుకంటే అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో అనముడి షోలా జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి కేరళ. సో మనకి ఆన్సర్ వచ్చేసి డి కేరళ అండి. అనముడి షోలా జాతీయ పార్క్ కేరళలో కలదు. అదేవిధంగా కేరళలో మొత్తం 6 జాతీయ పార్కులు కలవండి. నేను ఈ 6 జాతీయ పార్కులు ఏంటంటే ఇక్కడే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఇంకా వేరే ఎక్కడ చదవనవసరం లేదు, వేరే ఏ వీడియోలు చూడనవసరం లేదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి 6 ఫస్ట్ ఒకటి వచ్చేసి ఎర్వికులం జాతీయ పార్క్, 2 వచ్చేసి మతికెట్టన్ షోలా జాతీయ పార్క్, తర్వాత 3వది వచ్చేసి పెరియార్ జాతీయ పార్క్, గుర్తుంచుకోండి. 4వది వచ్చేసి సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్. 5వది వచ్చేసి పంబుడం షోలా జాతీయ పార్క్. 6వది వచ్చేసి అనముడి షోలా జాతీయ పార్క్, గుర్తుంచుకోండి. 6 ఇక్కడే కవర్ చేశాను. 1 ఎర్వికులం జాతీయ పార్క్, 2 మతికెట్టన్ షోలా జాతీయ పార్క్, 3 పెరియార్ జాతీయ పార్క్, 4 సైలెంట్ వ్యాలీ జాతీయ పార్క్, 6 పంబడం షోలా జాతీయ పార్క్, 5 పంబడం షోలా జాతీయ పార్క్, 6 అనముడి షోలా జాతీయ పార్క్. సో కేరళలో ఉన్న 6 కవర్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, నేను ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్లో వర్క్ చేస్తూ మరి నా ఖాళీ సమయంలో ఈ విధంగా క్వశ్చన్స్ రెడీ చేసుకొని మీకు బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని నా యొక్క ఎక్స్పీరియన్స్తో ఈ క్వశ్చన్స్ నేను రెడీ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నేను మీ నుండి ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నా యొక్క వీడియోస్ని ఎక్కువ వరకు లైక్ చేయండి. అదేవిధంగా వీలైన ఎక్కువ మందికి షేర్ చేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ఎక్కువ మంది అయ్యేలాగా చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. మూక్ నాయక్ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరు? ఈ మూక్ నాయక్ అనేది మనకి ఇండిపెండెన్స్ టైంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీటి సంపాదకుడు ఎవరంటే ఏ మహాత్మా గాంధీ, బి సుభాష్ చంద్రబోస్, సి బిఆర్ అంబేద్కర్, డి బాలగంగాధర్ తిలక్. మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్, గుర్తుంచుకోండి. ఆప్షన్ సి బిఆర్ అంబేద్కర్. సో అంబేద్కర్ యొక్క ఇతర పత్రికలు కూడా నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుందండి. అంబేద్కర్ యొక్క ఇతర పత్రికలు, ఒకటి జనతా పత్రిక, 2 ప్రబుద్ధ భారత్, 3 మూక్ నాయక్, అదేవిధంగా 4 వచ్చేసి బహిష్కృత భారత్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మూక్ నాయక్ యొక్క పత్రిక సంపాదకుడు బిఆర్ అంబేద్కర్, గుర్తుంచుకోండి. అంబేద్కర్ ఇతర పత్రికలు జనత, అదేవిధంగా ప్రబుద్ధ భారత్, అదేవిధంగా మూక్ నాయక్, అదేవిధంగా బహిష్కృత భారత్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది బౌద్ధ సంగీతులలో సరికాని దాన్ని గుర్తించండి. ఓకే, మనకి మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయండి. 4 బౌద్ధ సంగీతులు జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఆప్షన్ ఏ రాజగృహం, దీన్ని అజాతశత్రువు నిర్వహిస్తాడు. ఇది కరెక్టే అండి. ఇది 483 బీసీలో నిర్వహించడం జరుగుతుంది. ఎవరు? అజాతశత్రువు. నెక్స్ట్ ఆప్షన్ బి వైశాలి కాలాశోక, ఇది కూడా కరెక్టే అండి. ఇది 383 బీసీలో నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ సి పాటలీపుత్రం అశోకుడు, ఇది కూడా కరెక్టే అండి. ఇది 250 బీసీలో అశోకుడు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ డి కుందనవనం, ఇది క్రీస్తు పూర్వం 1వ శతాబ్దంలో నిర్వహించడం జరుగుతుంది. కానీ ఇది నిర్వహించింది కరవేలుడు కాదండి. ఎవరు నిర్వహిస్తారంటే కనిష్కుడు నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో తప్పున్నది ఏంటంటే ఆప్షన్ డి అండి. కుందనవనం క్రీస్తు పూర్వం 1వ సంవత్సరం కనిష్కుడు నిర్వహించడం జరుగుతుంది. ఓకే, 4 బౌద్ధ సంగీతులు 483 బీసీలో రాజగృహం, అజాతశత్రువు, 383 బీసీ వైశాలి కాలాశోక, 250 బీసీ పాటలీపుత్రం అశోకుడు. నెక్స్ట్ క్రీస్తుపూర్వం 1వ సంవత్సరం కనిష్కుడు కుందనవనం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం ఇది. ఇది చాలా ఎగ్జామ్స్లో రావడం జరిగిందండి. వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది బ్రిటిష్ పాలనకు పునాది వేసిన యుద్ధం. ఇట్లా కూడా అడుగుతారండి. బ్రిటిష్ పాలనకు నాంది పలికిన యుద్ధం ఏదని అడుగుతాడు. సో ఇది మొదటగా ఎవరెవరి మధ్య జరుగుతుందని చూద్దామండి. ఇది మన ఇక్కడ నుండి సిరాజుద్దౌలాకి అదేవిధంగా రాబర్ట్ క్లైవ్ మధ్యలో జరుగుతుందండి. ఈ సిరాజుద్దౌలా యొక్క సేనాపతి ఉంటాడు కానీ సేనాపతి మీర్ జాఫర్ ఉంటాడు. ఈ మీర్ జాఫర్ తోటి రాబర్ట్ క్లైవ్ అనేటాడు రహస్య ఒప్పందం చేసుకుంటాడు. రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి రహస్య ఒప్పందం చేసుకొని సిరాజుద్దౌలాను ఓడించడం జరుగుతుంది. సో సిరాజుద్దౌలా ఓడిపోవడంతో మన ఇండియాలో బ్రిటిష్ పాలనకు పునాది జరుగుతుంది. అదే ఏ యుద్ధం అంటే ప్లాసీ యుద్ధం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1757 అనేది కామన్ అండి, గుర్తుంచుకోండి. వెరీ ఇంపార్టెంట్ ఇయర్ 1757, అన్నిట్లో ఇవ్వడం జరిగింది 1757. సో ఆన్సర్ వచ్చేసి 23rd జూన్ 1757లో యుద్ధం జరిగింది, గుర్తుంచుకోండి. ఎప్పుడు? 23rd జూన్ 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. దీనితో బ్రిటిష్ పాలనకు మన దగ్గర నాంది పలుకుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విటమిన్ డి యొక్క రసాయన నామం ఏంది? మనకి విటమిన్స్ ఉంటాయి కదండి, ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్, డి విటమిన్, వాటి యొక్క రసాయన నామాలు అడగడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఈ విటమిన్స్ నుంచి క్వశ్చన్ రావడం జరుగుతుంది ప్రతి ఎగ్జామ్లో. ఇది ఆప్షన్ ఏ రెటినాల్ అనేది ఇది ఏ విటమిన్ యొక్క రసాయన నామం అండి. ఈ ఏ విటమిన్ లోపించడం వల్ల వచ్చే వ్యాధి కూడా చెప్తాను, రేచీకటి వ్యాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్ బి టోకోఫెరాల్. ఈ టోకోఫెరాల్ అనేది ఈ విటమిన్ యొక్క రసాయన నామం, గుర్తుంచుకోండి. ఈ విటమిన్ లోపించడం వల్ల పురుషుల్లో వంధత్వం రావడం జరుగుతుంది. పురుషుల్లో ఏమొస్తుందంటే వంధత్వం రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్ సి థయామిన్. ఈ థయామిన్ అనేది విటమిన్ B1 యొక్క రసాయన నామం. ఇది లోపించడం వల్ల బేరీ వ్యాధి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఆప్షన్ డి క్యాల్సిఫెరాల్. ఇది డి విటమిన్ యొక్క రసాయన నామం. ఆన్సర్ డి విటమిన్ యొక్క రసాయన నామం ఏంటంటే క్యాల్సిఫెరాల్. ఇది లోపించడం వల్ల రికెట్స్ వ్యాధి రావడం జరుగుతుంది. అంటే ఎముకలకు సంబంధించిన వ్యాధి అండి, చిన్నపిల్లలు వస్తుంది, రికెట్స్ వ్యాధి వస్తుంది. సో విటమిన్ డి యొక్క రసాయన నామం క్యాల్సిఫెరాల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ప్రాథమిక విధులను ఏ కమిటీ సిఫార్సు మేరకు రాజ్యాంగంలో పొందపరిచారు? మనకి ప్రాథమిక విధులను ఎక్కడి నుండి గ్రహించారంటే చూడండి, ఇంపార్టెంట్, రష్యా నుండి గ్రహించారు. వెరీ ఇంపార్టెంట్. ఇది రష్యా నుండి గ్రహించారు. వీటిని 42వ రాజ్యాంగ సవరణ చేసి 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఎప్పుడండి ఇది ఇయర్ కూడా గుర్తుంచుకోండి, 1976లో 42వ రాజ్యాంగ సవరణ 1976 ద్వారా మనకి రాజ్యాంగంలోని ఏ భాగం 4A భాగం, అదేవిధంగా ఆర్టికల్ 51Aలో మనకి 10 విధులను చేర్చారు. మొత్తం
గుర్తుంచుకోండి 10 విధులను చేర్చారు. 42వ రాజ్యాంగ సవరణ 1976లో ఇక్కడ రాజ్యాంగంలోని 4 భాగం అదేవిధంగా 51 ఆర్టికల్లో 10 విధులను చేర్చారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయంటే 11 ఉన్నాయండి. 11 ఈ 11ది 21A విద్యా హక్కు సంబంధించిన చట్టం అండి. విద్యా హక్కు సంబంధించిన ప్రాథమిక విధి. దీన్ని 86వ రాజ్యాంగ సవరణ గుర్తుంచుకోండి. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002లో చేర్చడం జరిగింది. సో మనకు మొత్తం ప్రస్తుతం ఉన్న ప్రాథమిక విధులు 11. సో మొదటగా ఈ ప్రాథమిక విధులు అనేది రాజ్యాంగంలో లేదు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో పొందపరిచారు. సో దీనికి ఏ కమిటీ సిఫార్సు అనేది అంటే ఆప్షన్ ఏ బలవంతరాయ్ మెహతా కమిటీ, ఆప్షన్ బి అశోక్ మెహతా కమిటీ, ఆప్షన్ సి స్వరణ్ సింగ్ కమిటీ, ఆప్షన్ డి మిశ్రా కమిటీ. సో ఈ బలవంతరాయ్ మెహతా అనేదేమో 3 అంచెల వ్యవస్థ అండి. పంచాయతీరాజ్ సంబంధించిన దాంట్లో 3 అంచెల వ్యవస్థను సిఫార్సు చేస్తుంది. అదేవిధంగా పంచాయతీరాజ్ వ్యవస్థలో 2 అంచెల వ్యవస్థను సూచించింది అశోక్ మెహతా కమిటీ. ప్రాథమిక విధులను రాజ్యాంగంలో పొందపరచాలని సూచించిన కమిటీ ఏమో స్వరణ్ సింగ్ కమిటీ. సో మన ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి స్వరణ్ సింగ్ కమిటీ. స్వరణ్ సింగ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రాథమిక విధులను రాజ్యాంగంలో చేర్చారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్రెండ్స్ నేను మన సిరీస్లో మిగతా సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అదేవిధంగా ఉచితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను. అదేవిధంగా కరెంట్ పేపర్స్ సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఉచితంగా ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.